ఇలా ప్రభుత్వ స్కూల్లో తీసుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వేసి మా గవర్నమెంట్ స్కూల్కి రండి అని చెప్పి వీళ్ళు ఉపాధ్యాయులు మమ్మల్ని ఆ పిల్లల్ని అడుగుతూ ఉంటారు. నాకు విచిత్రం ఏంటంటే ఒక జీవో తీసుకురావాలి. గవర్నమెంట్ పిల్లల యొక్క గవర్నమెంట్ జీతం తీసుకున్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి పిల్లల్ని. అలా ఒక జీవో తీసుకురావాలి. అలాగే ఉచిత విద్యాన్ని ఇవ్వండి, ఉచిత వైద్యాన్ని ఇవ్వండి. పథకాలు ఎవరికి కావాలి? మీరు గమనించండి. ఇక్కడ కేవలం అంటే కార్పొరేట్ క్లాసుల వరకు 30 నుంచి 40% ఫీజులు పెంచాలంటే బుక్స్ ఫీజు పెరుగుతాయి. బట్టలు అన్నీ కొనుక్కోమంటారు వాళ్ళు. బట్టలు అన్నీ కొనాలి, బుక్కులు అన్నీ కొనాలి, వ్యాన్లు అక్కడ షూలు కూడా అమ్ముతారు. ఆఖరి అవసరమైతే డ్రాయర్లు కూడా, చిన్నపిల్లల డ్రాయర్లు కూడా వాళ్ళే అమ్మే స్థితికి ఇలా కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ఇది వాస్తవం కూడా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటివరకైనా కూడా ఉచిత విద్యని వైద్యాన్ని పేద ప్రజలకు అందివ్వాలని మేము ఆ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో మేము